హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనాథాశ్రమంలో విక్కీ పేరు చూసి పాపను తీసుకు వెళ్ళిపోతున్న మురళి నుంచి పాపని కాపాడి అరవిందను విక్కీ దగ్గరికి చేర్చిన పద్మావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక విక్కీ అయితే కారులో ఉన్న పాపనైతే చూస్తాడు. అలా చూసి ఈ పాప ఎవరో నాకు తెలియదు, కారులోకి ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపని ఆశ్రమంలో జాయిన్ చేయమని, ఆడపిల్ల పుడితే ఈ మధ్యకాలంలో ఇలానే చేస్తున్నారని చెప్పేసి అందరూ చెప్పడంతో పాపని ఆశ్రమంలో జాయిన్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పాపని నేను ఇంటికి తీసుకువెళ్ళలేను. పద్మావతికి నాకు మధ్య సమస్యలు ఉన్నాయి. పద్మావతి కూడా నాతో సరిగ్గా ఉండడం లేదు. ఇప్పుడు పాపని తీసుకువెళ్ళినా నేను చూడలేను. అందుకని ఆశ్రమంలోనే జాయిన్ చేస్తానని చెప్పేసి తీసుకుని వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాడు. కానీ పాపని వదలలేక ఇక తిరిగి తప్పనిసరి పరిస్థితిలో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక అరవింద కనిపించడం లేదని, దానంతటికీ కారణం పద్మావతి అని చెప్పేసి పద్మావతి మీద కోప్పడతాడు. ఇక అరవింద పాప ఏమయ్యారో తెలియని అయోమయం పరిస్థితిలో విక్కీ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మురళి అయితే పాప కోసం ఎంతగానో వెతుకుతూ ఉంటాడు. అరవిందను అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా అరవిందను ఇంటికి తీసుకుని వెళ్ళి అరవిందను రకరకాలుగా టార్చర్ పెడుతూ, పాప ఎక్కడుందో చెప్పకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు, వెతుకుతాను, వెతకకుండా ఉండను, వెతికి నీ కళ్ళ ముందుకి తీసుకొచ్చి పాపని చంపేస్తానని చెప్పేసి మురళి అయితే అరవిందను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా విక్కీ దగ్గరికి పద్మావతి వస్తుంది. నువ్వు నా గదిలో ఉండడానికి లేదు, నీ మొహం కూడా నాకు చూపించకు. ఈరోజు నీ కారణంగా నా అక్క, మా అమ్మ ఇద్దరూ నాకు దూరం అయిపోయారు. మా అక్క ఏ పరిస్థితిలో ఉందో నాకు తెలియడం లేదు. ఆ రోజు నువ్వు కేసు వాపస్ తీసుకోకుండా ఉంటే ఈరోజు మా అక్క, అలాగే మా అక్కకి పుట్టిన మా అమ్మ ఇద్దరు కూడా నా దగ్గరే ఉండేవారు. అంటే నన్ను క్షమించండి సారు. ఆ రోజు వీడియో కాల్ చేసి నన్ను బెదిరించాడు, అరవింద వదిలిని చంపేస్తానని. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి పద్మావతి అయితే నిజాన్ని చెప్పేస్తుంది. అలా చెప్పడంతో సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణమైనా ఆలోచించి నాతో ఒక్క మాట చెప్పు ఉంటే ఆ రోజు మా అక్కని నేను కాపాడుకునేవాడిని. కానీ నువ్వు చెప్పలేదు, చాలా పెద్ద తప్పు చేసావు. మనిద్దరం ఇక ఒకటి కావడం జరగదు. మనిద్దరం కూడా భిన్న ధృవాలం. ఇద్దరం వేరు వేరు జీవితాల్లో ఉండాలే తప్ప ఒక్కటిగా ఉండడం కుదరదని చెప్పేసి విక్కీ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధపడుతూ ఉంటాడు అరవింద. అలాగే అరవిందకు పుట్టిన బిడ్డ ఏమైపోయారో తెలియక ఆ మురళి ఏదైనా చెయ్యకూడదు చేశాడా, నిజంగానే పాపని ఇక ఏమైనా చేశాడా ఏంటని చెప్పేసి కంగారు పడుతూ ఉండగానే అనాథాశ్రమంలో ఉన్న పాపే తనకి గుర్తుకొస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా పద్మావతి అసలు అరవింద వదిన ఏమైంది, ఆ మురళీగాడికి దొరికిందా లేదా, అసలు అక్కడ అరవింద వదిన ఉందా లేదా అని చెప్పేసి వెతకడం మొదలు పెడుతుంది. అరవింద వదిని పాపని తీసుకొచ్చి ఆయన దగ్గరికి చేరిస్తే తప్పకుండా ఆయనకు నా మీదున్న కోపం తగ్గుతుందని చెప్పేసి పద్మావతి అయితే అనుకుంటూ వెతకడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే ప్రతి చోట కూడా ఇక మురళి వెతుకుతూ ఉంటాడు. చివరకు విక్కీ ఉన్న చోటికి కూడా వచ్చి విక్కీ వాళ్ళ దగ్గర ఏమైనా పాప ఉందేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు. విక్కీ ఇంటికి పాప చేరలేదని తెలుసుకుంటాడు. అంటే వీళ్ళకు కూడా పాప గురించి ఏమీ తెలియదు. ఎక్కడుంది, ఎక్కడ దాచిపెట్టింది అరవింద పాపని, అసలు ఈ రాణమ్మ పాపని ఎందుకు నా నుంచి దూరం చేసింది, నేను చంపేస్తానని తెలియకుండా ఉంటే పాపని తీసుకొచ్చేదేమో అని చెప్పేసి అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. ఇక ప్రతి బస్ స్టాండు అలాగే ప్రతి చోట వెతికి ఇక చివరకు ఆశ్రమాల దగ్గరికి మొదలు పెడతాడు వెళ్ళడం. సరు చాలామంది ఆశ్రమాల దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా పాప దొరికితే తీసుకువెళ్ళి అక్కడ వదిలేరేమో, ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పడంతో ఇక పాప కోసం ఆశ్రమాలన్నీ వెతుకుతూ ఉంటాడు. చివరకు ఇక పాప ఉన్న ఆశ్రమానికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక్కడికి ఎవరైనా ఒక పాపను తీసుకొచ్చారా, ప్రతిరోజు పాపల్ని లేకపోతే బాబుని ఎవరో ఒకరిని తీసుకొస్తూనే ఉంటారు, ఎవరైనా చెప్పమంటారు, లేదు ఇక మా పాప కనిపించడం లేదు, ఆసుపత్రిలో పాప మిస్ అయ్యింది, పాపని ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారేమో అని వెతుక్కుంటూ వస్తున్నాము,
మా పాప కోసం నా భార్య ఎంతగానో బాధపడుతుంది, పురిట్లో బిడ్డని తీసుకొచ్చేస్తారని చెప్పేసి అంటూ డ్రామాలు చేస్తూ తన కూతురి గురించి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. సరే చూడండి, ఎవరైనా మీకు తెలిసిన వారి సంతకమైనా లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ అయినా ఉన్నాయేమో ఒకసారి మీరు చూసుకుంటే రిజిస్టర్లో తెలుస్తుందని చెప్పేసి రిజిస్టర్ అయితే ఇస్తూ ఉంటాడు. అలా రిజిస్టర్ ఆ రోజు వచ్చిన పిల్లలందరికీ సంబంధించిన సంతకాల గురించి రిజిస్టర్ అయితే ఇవ్వడంతో ఆ రిజిస్టర్ అంతా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే ఇక రిజిస్టర్లో విక్కీ సంతకం ఉంటుంది. విక్కీ సంతకం చూసి షాక్ అయిపోతాడు. ఇతనే నా పాపను తీసుకొచ్చేశాడు. ఇతను తీసుకొచ్చిన పాప ఎక్కడుంది? ఇతను తీసుకొచ్చిన పాప, అతను ఆ పాప ఎవరో తెలియదని, కనీసం ఆ పాపకి తనకి ఎలాంటి సంబంధం లేదని, పాపని జాగ్రత్తగా చూసుకోమని వదలలేక అక్కడ వదిలేసి వెళ్ళాడు. మీ దగ్గర నుంచి తీసుకురావడం ఏంటి? అవును, వాడు నా పాపని తీసుకొచ్చేశాడు. పాప ఎక్కడుందో చూపించండి అని చెప్పనేసరికి పాపని ఇక ఆ పెద్ద ఆయన అయితే చూపిస్తాడు. అలా చూపించేసరికి పాప మా పాపే అంటూ పాపని తీసుకుని బయలుదేరిపోతాడు, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి. ఇక ఈలోగా వెతుక్కుంటూ వస్తుంది పద్మావతి. అయితే పద్మావతి అలా వెతుక్కుంటూ వచ్చేసరికి మురళి పాపను తీసుకుని బయలుదేరతాడు. పాపను ఏం చేస్తాడు అని చెప్పేసి ఇక పద్మావతి మురళి వెనకాల ఫాలో అవుతూ వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంటికి పద్మావతి వెళుతుంది. ఇక బయట నుంచి ఏం చేయబోతున్నాడని చూస్తూ ఉంటుంది. రాణమ్మ అని చెప్పి పిలిచేసరికి, ఇదిగో నువ్వు దాచిన పాప చూసావు కదా, పాప నా చేతికి వచ్చేసింది. ఇక ప్రాణాలు పోవడం ఒక్కటే ఆలస్యం. నీ కళ్ళ ముందే నీ కూతురి ప్రాణాలు తీసేస్తాను, చూస్తూ బాధపడుతూ బ్రతుకు అని చెప్పేసి పాపని చంపబోతూ ఉంటాడు. అలా చంపబోతూ ఉండగా ఇక గబగబా అక్కడికి వస్తుంది పద్మావతి. అలా వచ్చి మురళి తలపై ఒక్కటి కొట్టి పాపని అరవిందని ఇద్దరిని తీసుకుని వచ్చేస్తుంది. అలా ఇద్దరిని తీసుకుని వచ్చేసి విక్కీకి ఫోన్ చేస్తుంది. సార్ అదే వదిన దొరికారు, వదిన పాప ఇద్దరిని తీసుకొస్తున్నాను, మీరు అర్జెంటుగా రండి అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తుంది విక్కీకి. అయితే ఇదంతా నిజమేనా, లేకపోతే కావాలని నన్ను ఆట పట్టించడానికి చేస్తున్నావా? నా జీవితంతోనే ఆడుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, లేదు సారు, నిజంగానే అరవింద్ వదిని పాపని తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఒకవేళ నిజమేనేమో, అక్క వస్తుందేమో, అక్క కోసం వెళ్ళాలని చెప్పేసి ఇక విక్కీ అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి పద్మావతి చేతిలో పాప అయితే ఉంటుంది. పాపని చూసి షాక్ అవుతాడు. ఈ పాప నీ పాప? అవును, ఈ పాపే అమ్మ. అంటే నువ్వేనా నా కారులో పెట్టింది? అవునరా, కానీ నేను అమ్మని గుర్తించలేని గుడ్డివాడిని. అమ్మని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో అప్పచెప్పి తప్పు చేశాను. అయితే నేనే తప్పు చేసి నేనే పాపని ఆ దుర్మార్గుడికి దొరికేలా చేశానన్నమాట అంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఎందుకు సారు ఏడుస్తున్నారు? ఇప్పుడు పాప మన దగ్గరకు వచ్చేసింది, ఇక వదిన కూడా మన దగ్గరే ఉంటుంది. ఆ దుర్మార్గుడు నీడ కూడా వీళ్ళిద్దరి మీద పడకుండా చూసుకుంటే చాలు అని చెప్పేసి ఇక పద్మావతి అయితే చెప్తుంది. అలా అరవిందను పాపని తీసుకొచ్చి ఇక పద్మావతి అయితే అరవిందను విక్కీని ఒకటి చేస్తుంది. అరవింద పాప అయితే ఇక తన తమ్ముడి దగ్గరికి అయితే చేరుతారు. అలా మురళికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.